తీసుకుపోమ్మా. నిన్ను గాడిద మీద కూకుండ పెట్టినాం, నీకు చీర కట్టించినాం, నీకు గాజులు పెట్టినాం, నీకు బొట్టు పెట్టినాం. ఎందుకంటే నువ్వు విమర్శిస్తున్నావు, సీఎం గారిని విమర్శిస్తున్నావు, కానీ నీ స్థాయి గాడిదిరా నాయన అని చెప్తున్నాం. యూత్ కాంగ్రెస్ పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చెప్తున్నాం. నా నాయకత్వంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ చల్లూరి గారి నాయకత్వంలో నీకు ఇలా చీర కట్టించి గాడిద మీద ఊరేగించినాం. రేపు బిడ్డ నీ తాట తీస్తా అని చెప్తున్నా. నువ్వు ఇంకొకసారి టంగు స్లిప్ అయినట్టు తెలిస్తే మా ముంగట గనక నువ్వు ఇక్కడ ఎమ్మెల్యేవు, నీ ఇక్కడ కాన్స్టిట్యున్సీలో నేను తిరగనియం బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తున్నా. చేయడం బంద్ చేయాలి. నువ్వు ఈ ఎక్కడ ఎమ్మెల్యే బై మిస్సులో ఎమ్మెల్యే గెలిచిన ఇంత ముందు కూడా దిష్టి బొమ్మ దగ్ధం చేసి చెప్పినాం మేము. ఈ రౌడీ రాజకీయాలు బంద్ చేయి. ఇక్కడ హుజరాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా నీలాగా రౌడీ లెక్క ఈ చిల్లర రాజకీయాలు చేస్తలేదు. నువ్వు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీ వ్యవహార శైలి ఎవ్వరు చూసినా సిగ్గు ఉన్నదా నీకు అనే ఎవ్వరైనా కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ సూసైడ్ స్టార్ అని ఆల్రెడీ నువ్వు పేరు పొందినావు. ఎందుకంటే నువ్వు ఆత్మహత్య చేసుకున్నాను బెదిరించి ఎమ్మెల్యే అయినావు. నువ్వు ఇక్కడ హుజరాబాద్ పరువు నువ్వు రాష్ట్రం మొత్తంలో తీస్తున్నావు. నువ్వు రేవంత్ రెడ్డి మీద కూడా నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. బిడ్డ జాగ్రత్త, హుజరాబాద్ ఎట్లా నువ్వు తిరుగుతావో యూత్ కాంగ్రెస్ మేము అడ్డగిస్తాం. మేము నీ మీద భౌతిక దాడులు తప్పై నువ్వు ఇంకొకసారి కనుక నీ నోటు దురుసుతోటి, నీ రౌడీ బుద్ధితోటి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ప్రణవన్నను గాని, మంత్రి పొన్నం ప్రభాకర్ను గాని, రేవంత్ రెడ్డి సీఎం గారిని గాని, మంత్రులను ఎవ్వరినైనా నీ నోటి దురుసుతోటి నువ్వు మాటలు స్లిప్ అయి కనుక వస్తే బిడ్డ భౌతిక దాడి చేస్తాం, నీ నాలుక చీరేస్తామని మేము హెచ్చరిస్తున్నాం.